అందరికీ నమస్కారం. ఎన్కిప్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియోను లైక్ చేయండి. ఈ వీడియోను మీ మిత్రులందరికీ షేర్ చేయండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి. ఈ రోజు మీరు కొత్త పదవిని పొందే అవకాశాలు ఉన్నాయి. మీరు కొత్త పదవి పొందడం ఆనందంగా ఉంటుంది. మీరు ఇచ్చే సలహా కుటుంబ సభ్యులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు ఇంట్లో మరియు బయట మీ పని మధ్య సమతుల్యతను కాపాడుకోవాలి. ఇది మీ మనసులో కూడా సంతోషంగా ఉంటుంది. మీరు వాహనాలను కొంత జాగ్రత్తగా ఉపయోగించాల్సి ఉంటుంది. మీ పని ఏదైనా చాలా కాలంగా నిలిచిపోయినట్లయితే అది పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో ఆప్యాయత మరియు పరస్పర సహకారం పెరుగుతుంది. ఇంట్లో కొన్ని పెద్ద నిర్ణయాలు చర్చించబడవచ్చు. మీ పిల్లల విజయాల వల్ల మీరు గర్వపడతారు. వృద్ధుల సంరక్షణపై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. ఆర్థిక విషయాల్లో స్థిరత్వం ఉంటుంది. ఏదైనా పెట్టుబడి ప్రయోజనకరంగా నిరూపించబడవచ్చు. వ్యాపారంలో కొత్త వ్యూహాలు లాభాలను తెస్తాయి. మీ బంధువులకు సంబంధించిన కొన్ని కొత్త సమాచారం మీకు లభించే అవకాశం ఉంది. గృహ ఆస్తికి సంబంధించిన విషయాలు ముందుకు సాగవచ్చు. మీరు రోజంతా బిజీగా ఉంటారు, కానీ మీకు సంతృప్తికరమైన ఫలితాలు లభిస్తాయి. నిర్వహణ మరియు పరిపాలనతో సంబంధం ఉన్న వ్యక్తులు కొత్త బాధ్యతలను పొందవచ్చు. టెక్నాలజీ మరియు ఇంజనీరింగ్ రంగాల్లోని వారికి ఇది ప్రయోజనకరమైన రోజు అవుతుంది. బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్ తో సంబంధం ఉన్న వ్యక్తులు అభివృద్ధికి అవకాశాలు పొందవచ్చు. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఇది అనుకూలమైన సమయం. సంబంధాలలో పరస్పర అవగాహన మరియు నమ్మకం బలపడతాయి. మీ భాగస్వామితో సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. అవివాహితులకు కుటుంబం నుండి మద్దతు లభిస్తుంది. వివాహితుల మధ్య మంచి సమన్వయం ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. సంబంధానికి కొత్త దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయి. శరీరంలో శక్తి ఉంటుంది, కానీ అధిక పని వల్ల మీరు అలసిపోవచ్చు. డయాబెటీస్ ఉన్న రోగులు తమ ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఒత్తిడిని నివారించడానికి ధ్యానం మరియు యోగా చేయాలి. మీకు ఎముకలు బలహీనంగా అనిపించవచ్చు. కాల్షియం అధికంగా ఉండే ఆహారం తీసుకోండి. తగినంత నిద్ర పొందండి మరియు విశ్రాంతి తీసుకోవడానికి సమయం కేటాయించండి. మీ దినచర్యలో మీరు కొన్ని మెరుగుదలలు చేసుకోవచ్చు. మీ ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. మీ కుటుంబ సభ్యులు మీకు మద్దతు ఇస్తారు. వ్యాపారంలో మీరు ఆశించిన పురోగతి కలిగి ఉంటారు. మీరు కొన్ని ముఖ్యమైన పనుల కోసం ప్రయాణించవచ్చు. మీ ప్రభుత్వ సంబంధిత పనులు చాలా సులభంగా పూర్తవుతాయి. ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఈ రాశి వారు వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ఈ రోజు ఈ రాశి స్త్రీలకు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. డబ్బుకు సంబంధించిన శుభవార్తలు మీకు అందుతాయి. ఈరోజు మీ కుటుంబం పట్ల మీరు ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీరు ఏదైనా నేర్చుకోగల వ్యక్తులతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించండి. ఈరోజు మీరు కొంత తప్పుడు ప్రశంసలను కూడా పొందవచ్చు. మీ కోరిక మేరకు ఏదైనా పని పూర్తయితే మీ జీవిత భాగస్వామి మీతో సంతోషంగా ఉంటారు. మీరు ఒంటరిగా ఉంటే మిమ్మల్ని మీరు బయట పెట్టుకోవడానికి సిగ్గుపడకండి. ఈరోజు మీరు డబ్బు ఆదా చేసే దిశగా నిర్దిష్టమైన చర్యలు తీసుకోవచ్చు. ఈరోజు పెట్టుబడి పెట్టడానికి మంచి రోజు అవుతుంది, కానీ ఖరీదైన దేనిలోనూ పెట్టుబడి పెట్టకండి, ఎందుకంటే ఇది మీరు ప్రస్తుతం భరించలేని భారీ రిస్క్. మీ ఉద్యోగంలో విశ్వసనీయతను కాపాడుకోవడానికి గంభీరమైన స్వభావాన్ని కలిగి ఉండండి. ఆరోగ్యం పరంగా స్వల్ప జీర్ణ రుగ్మతలు ఉండవచ్చు, కానీ ఖచ్చితంగా చెప్పండి. కానీ ఇది అంత తీవ్రమైనది కాకపోవచ్చు. సీనియర్ సిటిజన్లు ఎలాంటి సుదీర్ఘ ప్రయాణాలకైనా దూరంగా ఉండాలి. ఈ రాశి వారికి అదృష్ట యోగం ఉంది. పట్టిందల బంగారం అవుతుంది. ఉన్నత అధికారులతో మంచి సంబంధాలు ఉంటాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఉన్నతమైన ఆలోచనలతో అందరికీ ఆదర్శంగా ఉంటారు. ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి. సామాజిక పరపతి పెరగడం బలాన్ని తెస్తుంది. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించండి. మీరు ఈరోజు ఏదైనా కొత్త పనులను ప్రారంభించాలనుకుంటే జాగ్రత్తగా ఉండండి. ఎవరినైనా ఎక్కువగా నమ్మడం హానికరం. ఆస్తి సంబంధిత పనులు మరియు వివాదాలకు దూరంగా ఉండండి. మీ కార్యాలయాన్ని మార్చవద్దు. కుటుంబ సంబంధాలు క్షీణించవచ్చు. కొన్ని విషయాలను విస్మరించండి. కార్యాలయంలో పరిస్థితి సాధారణంగానే ఉంటుంది. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి హెచ్చుతగ్గులతో నిండి ఉంది. ఈ రాశి వారికి ఈరోజు సాయంత్రం వరకు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. ధనానికి సంబంధించిన కొన్ని శుభవార్తలు ఈరోజు మీకు అందుతాయి. మీరు ఆనందంగా ఉంటారు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 6. అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు.